స్తోమతకు మించి ఖర్చు చేసిన ఎలాంటి ఫలితం లేని చిన్నారులకు సేవ చేయడానికి ముందుకొస్తున్న దృష్టి సంస్థపై ప్రత్యేక కథనం. దేశంలో కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చిన చిన్నారులకు వస్తున్న వింత రోగాల కారణంగా వచ్చే మరణాలను మాత్రం తగ్గించలేకపోతున్నా. సంతానం కలిగిందన్న ఆనందం అనుభవించకముందే కొంతమంది తల్లిదండ్రులు గర్భశోకాన్ని అనుభవిస్తున్నారు. దీనికి కారణం శుభం ఎరుగని చిన్నారులకు వింత రోగాలు రావటమే. అయితే తల్లిదండ్రులు తమ బిడ్డలను కాపాడుకోవటానికి చివరి వరకు ప్రయత్నిస్తారు. లక్షలు ఖర్చు పెట్టి వైద్యం అందించి బిడ్డలను బ్రతికించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అన్ని ప్రయత్నాల తర్వాత తమ బిడ్డ బ్రతకడని తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రుల గుండె తల్లడిల్లిపోతుంది. అలాంటి పిల్లలను హక్కును చేర్చుకుంటుంది హైదరాబాద్ కు చెందిన దృష్టి అనే సంస్థ. చివరి రోజుల్లో వారికి అమ్మా నాన్నలకు మించిన ఆలనా పాలన అందించి హక్కును చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సంస్థ సభ్యులు. చాలా మంది చిన్నారుల్లో వచ్చే ప్రాణాంతక రోగుల్లో టీబీ, హెచ్ఐవి, క్యాన్సర్ ప్రధానమైనవి. ముక్కు పచ్చలారని చిన్నారులకు ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు రావడం ఎవరికైనా కన్నీరు తెప్పించక మారదు. అలాంటి చిన్నారులకు సేవ చేస్తున్న దృష్టి సంస్థ ఓ మంచి ఆశయంతో ఆవిర్భవించింది. ఇలాంటి సంస్థ ముంబై తర్వాత మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. టెర్మినల్ కిడ్స్ కోసం ఏర్పాటు చేస్తున్న మొదటి హాస్పిస్ సెంటర్ లో పిల్లలకు అన్ని సౌకర్యాలు చేయటమే తమ సంస్థ లక్ష్యం అంటున్నారు. ఈ సంస్థ కార్యకలాపాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి రిలయన్స్, రోటరీ సంస్థల సహకారంతో ద గోల్డెన్ వాయిస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సింగర్స్ ను ప్రోత్సహిస్తూనే సంస్థ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామంటున్నారు నిర్వాహకులు. దృష్టి హాస్పిస్ కోసం మేము ఒక మెగా రియాలిటీ మ్యూజికల్ షోకి ప్లాన్ చేసాం. ఇది రిలయన్స్, రోటరీ, ది గోల్డెన్ వాయిస్ అన్న టైటిల్ మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ చక్కటి సింగర్స్ ని ఇన్వైట్ చేస్తూ ఒక కొత్త టాలెంట్ ని బయటికి తీయడం కోసం చేస్తున్న ఒక ప్రక్రియ ఇది. ఈ రెండు రాష్ట్రాల్లోని 5 నగరాలని ఎంచుకున్నాం. హైదరాబాద్, వరంగల్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఈ 3 సిటీలు. మొత్తం 5 సిటీస్ లో ఈ రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నాం. ఈ 5 సిటీస్ లో ప్రిలిమ్స్ జరుగుతాయి. ముందుగా వాటిల్లోంచి సెమీఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేసి హైదరాబాద్ కి ఇన్వైట్ చేస్తున్నాం. హైదరాబాద్ లో సెమీఫైనల్స్ జరుగుతాయి. దాని తర్వాత గ్రాండ్ ఫినాలే, ఫైనల్స్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతాయి. వీటికి సింగర్స్ కి చక్కటి అవార్డ్స్ డిక్లేర్ చేయబోతున్నాం. అదే విధంగా అనేక మంది ఈ దృష్టి కాజ్ ని సపోర్ట్ చేస్తున్న అనేక మంది సెలబ్రిటీస్ కూడా ఈ యొక్క ఈవెంట్ లో వారు ఒక భాగంగా ఉండబోతున్నారు. గోల్డెన్ వాయిస్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడలో సింగర్స్ ను ఎంపిక చేస్తారు. అనంతరం వారికి హైదరాబాద్ లో సెమీ ఫైనల్స్ నిర్వహిస్తారు. దాని తర్వాత గ్రాండ్ ఫినాలే నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తామని చెబుతున్నారు నిర్వాహకులు. దృష్టి సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత మందికి చేయూతనిచ్చే కార్యక్రమం చేపట్టడాన్ని అభినందించారు రిలయన్స్ సంస్థ కమ్యూనికేషన్ సిఇఓ ఇంతియాజ్ ఖాన్. దృష్టి వంటి సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రిలయన్స్ సంస్థ ప్రతినిధులు. There is an organization called Drishti, and it's a very, very special organization. Unlike a lot of other organizations that you see in the market and see in the around us, where Home for the Aged is there. Not many organizations are there who take care of people who are in need and stuff like that. But this is so special, and so it's a very, very emotional organization. This organization has been set up by Haima, Srini, and Ramna Rao. These are the 3 people who have parented this organization. वो बच्ची जिंदगी को कैसे बेहतर बनाना चाहिए वो देखा जा रहा है. It's not about giving them a long life or giving them a giving them anything else, but it is just that on the last moments of the child, giving them that comfort and giving them that importance of being a child. I'm talking to you, I'm getting emotional about this whole project. It's such a touching project that I've never heard of it, and the moment Haima approached us for affiliating us with this project, the first thing that came to my mind was that we should go with it.
చివరి క్షణాల్లో ఆటపాటలతో ముద్దులొలికే జీవితాన్ని ప్రసాదించడానికి దృష్టి సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని పలు సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ప్రముఖ వర్తమాన గాయకుడు సందీప్ సంస్థకు అన్ని రకాలుగా అండగా ఉంటానని ప్రకటించారు. సంస్థ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి దృష్టి ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలకు తన సహకారం అందిస్తానన్నారు. హెచ్ఎంసీ నగరంలోని 1116 ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నో ఓపెన్ గ్యార్బేజ్ సిస్టమ్ విజయవంతమైందా? రోడ్ల మీద